హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ బియ్యం పిండి అప్పలు, చెక్కలు అని కూడా పిలుస్తారు. ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఈ అప్పలు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ అప్పల కోసం 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. దానిలోకి ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, పచ్చిమిరపకాయలు చిన్న మిక్సర్ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, పెసరపప్పు 1/2 కప్ అంతా నానబెట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గంటలు నానబెట్టుకున్నాను. దీనిలోకి 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా పిండిలో మొత్తం మంచిగా కలిసాక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి పిండిలో వేసి కలుపుకోవాలి. దీనివల్ల అప్పలు క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి కలుపుకోవడానికి గోరువెచ్చని నీళ్లు తీసుకొని కలుపుకుందాం. తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగా ఉంటేనే అప్పలు మనకి క్రంచీగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని నాననిద్దాం. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, ఆరిపోనివ్వకుండా. ఇప్పుడు ఈ తీసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకున్నాక ఇప్పుడు నేను అప్పలు చేసుకోవడానికి ప్రెషర్ని తీసుకున్నాను. ఇందులో ఒక కవర్ వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల కవర్కి ఇవి అంటుకోవు. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెల్లిగా ఒత్తాలి. నూనెని మాటిమాటికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 అప్పాలు వేయించుకుంటూ నూనెని అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేడివేడి నూనెలోకి ఒక్కొక్క అప్పని వేసుకుందాం. ఈ అప్పాలు వేయించుకునేటప్పుడు నూనె హీట్గా ఉంటే చాలా బాగా కలర్ వస్తుంది. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చాక వీటిని స్ట్రైనర్లో యాడ్ చేసుకుందాం. నూనె కొంచెం హీట్ అయ్యాక మళ్ళీ అప్పలని నూనెలో వేసుకుందాం. ఎంతో టేస్టీగా కరకరలాడే అప్పాలు రెడీ అయ్యాయి. వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.